అడవి లోపల పులి, గాడిద 2 ఉన్నాయి. సో, పులి గాడిద వచ్చి ఒకసారి పులితోటేమన్నదంటే పచ్చగడ్డి అనేది బ్లూ కలర్‌లో ఉంది అన్నది. అప్పుడేమన్నది పులేమన్నదంటే, "అది బ్లూ కలర్ కాదు గ్రీన్ కలర్‌లో ఉంటుంది" అని చెప్పింది. బట్ ఈవెన్ దో అది గ్రీన్ కలర్‌లో ఉంటుందని ఎవ్రీబడీ నోస్. బట్ ఈవెన్ దో ఆ గాడిద అసలు ఆర్గ్యూ చేస్తుంది. లేదు లేదు అది బ్లూ కలర్‌లోనే ఉంది అది ఇది అని చెప్పి. అప్పుడు ఇద్దరు ఆర్గ్యుమెంట్ కాదు. మనం ఎవరన్నా ఒక పర్సన్ దగ్గరికెళ్దాం అని చెప్పి సింహం దగ్గరికెళ్తాయి. సింహం తెలుసు మనందరికీ. అతను ఫారెస్ట్‌కి కింగ్ లాగుంటాడు. అతని దగ్గరికెళ్ళి రాజా రాజా గడ్డి ఏ కలర్‌లో ఉంటుంది అంటాడు. ఉంటుంది అని ఇద్దరు అడుగుతారు. అప్పుడేమంటారు నువ్వే కలర్‌లో ఉంది అనుకుంటున్నావు అని చెప్పి గాడిదని అడుగుతాడు. గాడిద అంటది బ్లూ కలర్‌లో ఉంది అంటది. పులిని అడుగుతాడు. పులి కూడా ఏం చెప్తది, అది గ్రీన్ కలర్‌లో ఉంది అని చెప్తది. చెప్పిన తర్వాత నెక్స్ట్ ఎంటనే ఏం చేస్తాడంటే, మీరు ఏ కలర్‌లో ఉంటుందనుకుంటున్నారు అనగానే అది ఏం చెప్తదంటే, సింహం ఏం చెప్తదంటే, అది బ్లూ కలర్‌లోనే ఉంటుంది అని చెప్తాడు. అనగానే ఈ గాడిద ఏం చేస్తది, పులిని ఇంకా క్రిటిసైజ్ చేసి అక్కడి నుంచి ఎళ్ళిపోతది. ఈ పులి అనేది చాలా ఫీల్ అయ్యి మీరెందుకిట్లా చెప్పారు అంటే, సింహం ఒకటే ఆన్సర్ ఇస్తది. నీ స్థాయి ఏంటి? దాని స్థాయి ఏంటి? అదొక చెత్తది. దాని మనసులో మొత్తం అంతా నాన్‌సెన్సే ఉంటది. అటువంటి గాడిద స్థాయిని నీ స్థాయితో కంపేర్ చేసుకొని దాంతో నువ్వు ఆర్గ్యుమెంట్ చేయడం ఏంటి? మన లైఫ్‌లో కూడా మన స్థాయి అంటే మనకి ఈక్వాలిటీ ఉన్న పర్సన్‌తోని మనం ఆర్గ్యుమెంట్ అన్నా, లేకపోతే ఫ్రెండ్‌షిప్ అన్నా చెయ్యాలి గానీ అటువంటి మనకన్నా స్థాయి తక్కువున్న వాళ్ళతోటి ఆర్గ్యుమెంట్, ఫ్రెండ్‌షిప్ చేయడం వల్ల యూజే ఉండదు. సో, ఆలోచించండి అటువంటి మూర్ఖులు అవసరమా మన లైఫ్